నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధువు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఆషాఢం వచ్చేసింది. ఇక హైదరాబాద్ అంతా చూస్తాము బోనాల జాతర. ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ఇంకా విశేషంగా ఉంటాయి, ప్రత్యేకించి హైదరాబాద్. అయితే ఇప్పుడు బోనాలు సమర్పించేటువంటి అమ్మవార్లందరూ కూడా వివిధ పేర్లతో మనం చూస్తాం. ఎల్లమ్మ, మైసమ్మ అని చెప్పి, నల్లపోచమ్మ అని, అలాగే కొన్ని చోట్ల మహంకాళమ్మ, భద్రకాళమ్మ, ఇలా చూస్తూ ఉంటామండి. ఈ పేర్లన్నీ ఏంటి, అసలు ఎందుకు ఇన్ని రూపాలుగా అమ్మ కనిపిస్తుంది? ఎందుకంటే అమ్మ ఒక్కలే ఆది పరాశక్తి అని చెప్తారు కదా. ఇన్ని రూపాలుగా అమ్మ ఎందుకు అవతరించింది అసలు? శాస్త్రం చాలా గొప్పది. మీరు అడిగిన అంతరార్థంలో దేవాది దేవతల పాత్రలు ఒక్కొక్క గడపకి ఒక్కొక్క దేవతలాగా అయిపోయారు ఇప్పట్లో. ముఖ్యమైన అంతరార్థం మాట్లాడితే అమ్మ, పార్వతీమాత యొక్క స్వరూపాలు. పార్వతీమాత యొక్క స్వరూపాలే ఎవరు అనంటే, పార్వతీమాత యొక్క శరీరం నుంచి పుట్టిన ఏకైక దేవత నల్లపోచమ్మ తల్లి. నల్లపోచమ్మ తల్లి అని తెలంగాణ ప్రాంతాల్లో అంటే యావత్ ప్రపంచమంతా చౌడాలమ్మ తల్లి అంటారు. చౌడాలమ్మ తల్లి అంటే ఆంధ్ర ప్రాంతాల్లో గొప్పగా పిలుస్తారు. చౌడేశ్వరి మాత అంటే ఆవిడ గొప్ప కారణాలతో కొన్ని కారణాలు గెలిచిన యాదవుల యొక్క దేవత. యాదవ వంశస్థులు చౌడాలమ్మ తల్లిని ప్రత్యేకంగా పిలుస్తారు. ఎందుకంటే ఆవిడ ఎంతటి శక్తివంతురాలంటే అమ్మ, గ్రామదేవతలో మొదటి స్థానంలో ఉన్న ఆవిడే పోలేరమ్మ రూపం అన్నమాట. పోలేరమ్మ అంటే పొలిమెరలో కూర్చున్న అమ్మ. అయితే ఈ పోలేరమ్మ తల్లి, చౌడాలమ్మ తల్లి ఇద్దరు అంటే, చౌడాలమ్మ తల్లి ఏం చేస్తుందంటమ్మా, ఆవిడ చేసే ఆ గొప్ప 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 కార్యక్రమాలకి పరమశివుడు మెచ్చి ఒకరోజు అంటాడంట, బిడ్డ ఓ సమయం వస్తుంది, జగన్మాత కడుపున మీరు పుట్టవలేను, ఆ సమయానికి మీరు ముందుకు రావచ్చునా అని అంటే, అప్పుడు ఆవిడ అడుగుతుందంట, తండ్రి పరమేశ్వర, శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చావు అమ్మకి, ఇప్పుడు నేను అంత పెద్ద జగన్మాత కడుపులో పుట్టాలి అని అంటే నా గ్రామం ఏమి కావాలి, నా ఊరు, నన్ను నమ్ముకున్న ప్రజలందరూ ఏమి కావాలి, మరి ఈ ఊరిని ఎలా కాపాడాలి అని అన్నప్పుడు తండ్రి అంటాడంట, నా సతికి అర్ధభాగాన్ని ఇచ్చాను, నా శక్తులలో అర్ధశక్తులు మీకు ఇస్తాను. అంటే తండ్రి యొక్క వారసత్వపు ఆస్తి కేవలం తల్లికి మాత్రమే, బిడ్డకి ఇస్తాము అని అన్నప్పుడు అమ్మ ఎంతో ఆనందంగా సమయం వచ్చినప్పుడు పుడతాను అని చెప్పినప్పుడు పార్వతీమాత ఒక కోరిక కోరుతుంది. అంతరార్థం చెప్తాం. కోరిక ఏం కోరుతుంది అంటే, పరమేశ్వర, వరాల చేతనే నాకు పిల్లలందరినీ ప్రసాదించావు, కానీ సహజ సిద్ధముగా 9 నెలలు గర్భాన్ని దాల్చి ఒక బిడ్డని నేను కనాలి అంటే తండ్రి ఏమంటాడంటే, పార్వతీమాత 9 నెలలు మోయడం అంటే మానవ శరీరాన్ని ఎత్తాలి, మానవ శరీరాన్ని చూస్తే నేను చూడలేను, ఎందుకంటే ఆయన గారాల పట్టి ఆయనకి చాలా ఇష్టం అమ్మ అంటే. కాబట్టి ఏం చేస్తాడంటే, వద్దు వద్దు అని మారం చేస్తే అమ్మ ఏం చేస్తుందంటే, కొంచెం గారాబంతో వినకుండా వరాన్ని పొందుతుంది. తండ్రి ఏమంటాడంటే, ఒక షరతు మీకు విధిస్తాం, ఆ షరతు విధించిన తర్వాత నువ్వు దాని ప్రకారంగా నాకు ఆ పండు తెస్తే నీకు గర్భానికి సంబంధించింది, ఏ రోజైతే నువ్వు పండు తెస్తావో ఆ రోజు మీరు నిండు గర్భిణి అయి ఉంటారు అని తండ్రి చెప్పినప్పుడు, ఆ పండు కప్పముట్టని నీళ్లు కావాలి, తుమ్మెద వాలని పువ్వు కావాలి, ఆ పండు మహాముక్కంటి అయ్యి ఉండి ఆ పండు సమర్పించగానే మహాముక్కంటి కూడా పరమశించే విధముగా ఉండాలి అని చెప్పి తండ్రి అంటాడు. ఆవిడ అమ్మ ఏమనుకుంటుందంటే, అప్పుడు కప్పముట్టనిదైతే ఏ నీళ్లు లేవు, ఖచ్చితంగా ఎక్కడైనా ఒక అంతరార్థం ఉంటుంది, తుమ్మెద వాలని పువ్వు లేదు, ఇవన్నీ వెతకడానికి బయలుదేరుతుంది జగన్మాత. వెళ్ళి 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 వెతుకుతుంటే తండ్రి అమ్మ కైలాసం దాటగానే పార్వతీమాతకి ఇది దొరకకూడదు అని, తర్వాత పార్వతికి ఎట్టి పరిస్థితుల్లో గర్వం రాకూడదు, నేను వరం ఇయ్యలేను అని నాలుక మీద రాసుకుంటాడు. అంటే తండ్రి ఆ వరం మర్చిపోతాడు, ఇక ఉండదు, ఆయనకి ధ్యాసలో ఉండదు. అమ్మ తిరుగుతూ తండ్రి ఏం చేస్తాడంటే, ఒక దగ్గర జంగముడి రూపంలో కూర్చొని, అమ్మ అప్పటికి చాలా నెలలు తిరుగుతుంది. అప్పుడు అంటాడు, గట్టిగా అడుగుతాడు అనమాట, ఇప్పుడు ఆయన గారు చెప్పింది నీకు అర్థం కాలేదు, జగన్మాతవి నీవు, ఆయన అంతరార్థంతో చెప్పాడు, అది నీకు అర్థం కాలేదు అని అంటే, అమ్మ ఆ వివరణ ఏదో చెప్పండి మహానీయ అంటే తండ్రే చెప్తాడు మళ్ళీ తెలివితోనే జంగముడి రూపంలో ఉండి, ఓ అమ్మా నా తల్లి, కప్పముట్టని నీళ్ళు అని అంటే కొబ్బరికాయ లోపల ఉన్న నీళ్ళు ఎవరు ముట్టారు, తుమ్మెద వాళ్ళని పువ్వు అని అంటే కొబ్బరికాయలు ఉన్న పువ్వు ఎవరు ముట్టారు, ఇప్పుడు దాని వెనకాల చీలిక తీస్తే 3 ఉంటాయి, 1 2 3, మహాముక్కంటి ప్రసాదించిన ఆ వరప్రసాదం
నీ గర్వం కావాలని చెప్పిన అంతరార్థం తెలుసుకోలేకపోయావా? అదిగో ఆ చెట్టు అక్కడ ఉంది, ఆ పండు తీసుకెళ్ళు అని అంటే అమ్మ ఆ పండు తీసుకొని పరమశివుడి దగ్గరికి వచ్చేలోపు తల్లికి 9వ నెల గర్వం ఉంటుంది. అంటే తండ్రి అప్పటికి అమ్మ 9 నెలల ప్రయాణం చేస్తుంది ఆ పండు గురించి అని అర్థం. అలా ఆ పండు తీసుకొని రాగానే తండ్రి ఆ పండు చూసినప్పుడు గర్వాన్ని చూసి చాలా కోపం వస్తుంది. ఎంతటి తప్పు చేశావు, నేను లేని సమక్షంలో గర్వాన్ని దాల్చావు అంటే నువ్వు అపవిత్రం అయ్యావు. కాబట్టి నీలాంటి వాళ్ళని నేను ఏలుకోలేను, నిన్ను అగ్నికి ఖచ్చితంగా ఆహుతి చేయాల్సినదే. ఒకవేళ నువ్వు అగ్నికి కాలలేదనుకో పార్వతి, నువ్వు పతివతవి, కాలిపోతావు, ఎలాగో నువ్వు తప్పు చేశావు అని చెప్పి అమ్మకి చితి పేరుస్తాడు. చితి పేర్చేసి అందులో అమ్మని పడుకోబెట్టేసి, అమ్మ అప్పటికి నిండు గర్భని, నడవలేని పరిస్థితిలో ఉంటుంది. ఎంతమంది చెప్పినా మిగతా బ్రహ్మ విష్ణువు పార్వతీమాతలు మిగతా దేవి స్వరూపాలు వచ్చి చెప్తున్నా విన్నాడు తండ్రి. ముక్కంటికి ఎదురు లేదు కాబట్టి తండ్రికి అగ్ని వచ్చి కాల్చడానికి అగ్నిని తీసుకొస్తుంటే అగ్ని రాదు. అమ్మో నేను అంతటి మహాపతివతని కాల్చలేను అని చెప్పేసి అగ్ని పారిపోతూ ఉంటే తండ్రి దివ్య దృష్టి పెట్టి 3వ కంటి నుంచి అగ్నితోని అమ్మ యొక్క చితిని కాలుస్తాడు. కాల్చినప్పుడు ఏం జరుగుతుందంటే చౌడాలమ్మ తల్లి మాట ఇచ్చాడు కదా, సమయం వచ్చింది కదా, తండ్రి ఏం చేస్తాడు, చౌడాలమ్మ తల్లి గర్భంలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే మాట వచ్చినది, సమయం వచ్చిందని. ఆ గర్భంలోకి రావుడే జగన్మాతని కాల్చడమా, ఇది ఎంతటి నిస్సహాయత పరిస్థితి ముక్కంటికి అని చెప్పి ఆవిడ గర్భంలో నుంచి ఏం చేస్తుంది అంటే అమ్మ ప్రసవించే సమయం రాగానే పార్వతీమాత శరీరాన్ని కప్పేస్తుంది చర్మంతో, ఈవిడ చర్మంతో కప్పుతుంది. అమ్మ మొత్తం కాలుతుంది, బిడ్డ కాలిపోతుంది, ఈ పార్వతీమాత కాలదు. అప్పుడు ఆ కాలుతున్న సమయాన్ని చూసి బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు గంగా స్నానానికి వెళ్తారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత స్నానాలు చేయాల్సిన పరిస్థితి అని వెళ్తే నారద మునివర్యులు అడ్డొస్తారు. ముక్కంటితో పాటు మీరందరూ ఎటు బయలుదేరారు, త్రిమూర్తులు అని చెప్పి గట్టిగా అడిగితే అప్పుడు అంటారు, మునీష ఒక చావును చూసి వచ్చిన తర్వాత గంగా స్నానాలు ఆచరించడమే కదా మన ఆచారం అని అంటే, ఎవరు చనిపోయారు అని అంటే సతీదేవి ఆ విధంగా ఉన్నది, పార్వతీమాత అపవిత్రురాలు అవడం చేత నిండు గర్భిణి మేము కాల్చేసి వచ్చాము, చితిపై ఉన్నది చూసి రండి అని అంటే అప్పుడు ఈయన అంటాడు, విడ్డూరంగా మాట్లాడుతున్నారు మహేశ్వర, పార్వతీమాత చనిపోవడం ఏమిటి, బిడ్డకి పాలిస్తూ కూర్చుంటేను ఆ కట్టెల పైన అని అన్నప్పుడు ఆహా ఇలాంటిది ఉందా అని మళ్ళీ వస్తాడు, ఏదో వేసింది జిమ్మికొని మళ్ళీ వెనక్కి వస్తాడు కోపంతో. వచ్చేసరికి పక్కనున్న వాళ్ళందరూ అడుగుతారు, తప్పు మహేశ్వర, మీరు పెట్టిన పరీక్ష కాలకూడదు, ఆవిడ కాలలేదు, కాలితే మీరు అపవిత్రం అనుకోవాలి అని అన్నప్పుడు అటు ఇటు తల చూస్తే ఇంకా కొంచెం విలువైనట్టు అనిపిస్తుంది తండ్రికి. ఏం చేస్తాడు, తప్పదు కదా అని ఆ కాలిపోయిన ఆ బిడ్డని, కాలిపోయినంటే ఆ బిడ్డ పుడుతుంది కానీ శరీరం అంతా కాలుతుంది, జీవంతోనే ఉంటారు. వాళ్ళిద్దరిని తీసుకొని పదండి అని కైలాసానికి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళినప్పుడు అమ్మ ఎలా అయితే జగన్మాత పుడుతుందమ్మ, చౌడాలమ్మ తల్లి పుట్టినప్పుడు 7 శక్తులు పుడతాయి పొలిమేరలో. ఆవిడ శక్తి అంత రూపం. ఆమె మాట ఏమిచ్చింది, నా పొలిమేరని కాపాడేది ఎవరు అని అంటే పొలిమేర దేవతలయ్యి మీరు గ్రామ దేవతలయ్యి ఉంటారన్నప్పుడు అక్కడక్కడ శక్తులు పుడతాయి. పుట్టిన తర్వాత అమ్మ ఏం చేస్తుంది, కైలాసానికి వెళ్ళి ఆ రోజు నిద్ర చేసే సమయానికి శివుడికి ఏమున్నది, నా బిడ్డ కాదు అనేది మైండ్, ఈ యొక్క మనసు కోపంతో ఏం చేస్తాడంటే అమ్మ పడుకున్నాక బిడ్డని తీసుకెళ్ళిపోతాడు. అక్కడి నుంచి తీసుకెళ్ళి వచ్చేసి భూమండలం మీద వేప చెట్టు దగ్గర అమ్మని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అక్కడనేమో ఇంకొక బిడ్డని అదే ముఖ కవలికలతో ఉన్న ఇంకొక కవల పిల్లల్ని అక్కడ పెడతాడు. అంటే ఇంకో రూపం. అమ్మకి ఏం మాటిస్తాడంటే మీరు రూపం ఎత్తిన తర్వాత ఆదిపరాశక్తి అయి అగ్గిలో పుట్టడం చేత మీ పేరు కర్రెపోషమ్మ అని పడుతుంది అని చెప్తాడు అనమాట. అప్పుడు చౌడాలమ్మ తల్లి గర్భాన్ని దాల్చగానే కర్రెపోచమ్మ అవుతుంది. అంటే ఆవిడ రూపం నలుపు రంగు ఉండడం చేత, పొలిమేరలో పుట్టడం చేత ఈ పోలేరమ్మ అని పిలుస్తారు. ఈ విధంగా 3 జగత్కారకులకు ఒక కారణం ఏర్పడుతుంది. అక్కడ ఎర్రపోచమ్మ తల్లిని సృష్టిస్తాడు అదే రూపంతో, నల్లపోచమ్మ తల్లిని తీసుకొచ్చేసి ఇక్కడ పెడతాడు వేప చెట్టు కాడ. మన దగ్గర తెలంగాణలో వేప చెట్టుకి ఎందుకు ప్రత్యేకత ఉందంటే వేప చెట్టు దగ్గర నల్లపోచమ్మ తల్లి జీవితం మొత్తం సాగింది. అలా 16వ ఏట వస్తుంది తల్లి. 16వ ఏట రాగానే ఎర్రపోచమ్మ తల్లికి పెళ్లి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పైన. ఎందుకంటే 16 సంవత్సరాలు పెళ్లి చేయాలని. కింద అమ్మనేమో 16 సంవత్సరాల వయసుతోనే ఉంటుంది నల్లపోచమ్మ తల్లి. ఆవిడ గారు ఈ మాట ఆ మాట విని, నా తండ్రి నాకు పెళ్లి చేయకుండా నన్ను అడవిలో పాలు చేసింది కాక ఇంకో బిడ్డకి పెళ్లి చేస్తున్నాడంట, ఆ బిడ్డ ఎవరో చూస్తా, నేను నాకంటే అంత శక్తివంతురాలా, నేనున్నాను కదా, స్వయంగా నా తల్లి కన్నది కదా అని అమ్మ కైలాసానికి బయలుదేరుతుంది. కైలాసానికి బయలుదేరిన ఈ అంతరార్థం ఎవరికైనా చెప్పాలి కదా, ఎవరికి చెప్పకుండా అయితే మరి బిడ్డని రుజువు చేయడానికి రాదు. కాబట్టి శివుడి రూపం ఎత్తుకొని పోతుంది పైకి. శివుడి లాగానే బారెడు త్రిశూలాన్ని పట్టుకొని పోయిన తర్వాత ఆడ నుంచోగానే అందరూ ఏమయ్యా బాగా చేస్తున్నారు పెళ్ళి అని అడుగుతారు కదా అందరు.
అప్పుడు ఆయన ఫస్ట్ అడిగిన మాట ఏందనంటే, అమ్మ నల్లపోచమ్మ తల్లి, నాకు ఇంకొక బిడ్డ ఉంది, ఆవిడ వచ్చేసి కర్రపోచమ్మ, కింద నేను అప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు అడవిలో పాలు చేసి వచ్చాను అని చెప్పి ఈ మాట, అంటే అంతరార్థం లేని మాటలు చెప్తూ ఉంటుంది. అదేంది ఎలా చెప్తున్నారు, ఎర్రపోచమ్మ తల్లికి పెళ్లి చేస్తున్నారు అది అని చెప్పి చూసి ఈ మాట ఆ మాట ఈ మాట ఇవాడు అందరూ చెప్పుకుంటూ పోతుంటుంది. శివుడే చెప్తుంటే నమ్మక తప్పదు కదా, శివుడు రూపాన వచ్చింది కదా. అందులో లోపల ఉన్న కైలాసంలో లోపల కూర్చున్న తండ్రి దగ్గరికి, ధ్యానంలో ఉన్న తండ్రి దగ్గరికి నారద ముని ఎవరు వెళ్తారు. వాళ్ళు, తండ్రి మీరు ఇక్కడ ఉంటే మరి అక్కడ మీ బిడ్డ గురించి ఎవరో చెప్తున్నారంటే, ఏం చెప్తున్నారంటే మీకు ఇంకో బిడ్డ ఉందంట, ఆవిడ నల్లపోచమ్మ అని అడవిలో వదిలిపెట్టారంటారని కళ్ళు తెలుస్తాడు. ఇంత పెద్ద అంతరార్థం ఎవరికి తెలుసు, నేనే వదిలిన సంగతి ఎవరికి తెలియదు, నాకు తెలవాలే అని చెప్పేసి తండ్రి ఆశ్చర్యంతో లేచి హడావిడిగా రావడే ఈయన గారు కూడా చూస్తుంటారు కిందికి మీదికి, ఎవరైనా నువ్వు అన్నట్టు చూస్తుంటే అప్పుడు అంటాడు తండ్రి, మాయాతో వచ్చావు నువ్వు అంటే, లేదు మీరు ఈ జవాబు చెప్పాల్సిందే అని మిగతా వాళ్ళు అడుగుతారు. కర్రపోచమ్మ అని పేరు అంటున్నది ఆవిడ, మరి ఎవరు? అప్పుడు ఆయన గారు శివుడే, ఈయన మీరు శివుడు అంటే మీ ఇద్దరులో ఎవరు అసలు శివుడు అన్నప్పుడు శివుడు అంటాడు కదా, ఈడు మాయ సంగతి ఏందో చూసి పోరాడతా అని చెప్పేసి, నువ్వు గెలిస్తే ఎవరు గెలిస్తే వాళ్ళు నిజమైన వాళ్ళు అని అన్నప్పుడు పద సిద్ధమే అని చెప్పేసి ఇద్దరు గొడవకు సిద్ధమవుతారమ్మ. ఆ సిద్ధమైనప్పుడు సృష్టి 3 నిమిషాలు ఆగుతుంది. అంటే వాళ్ళిద్దరు తండ్రి కూతుళ్ళు ఇద్దరు. అమ్మ ఏం చేస్తుందంటమ్మా, శివుడు వచ్చుడు రావుడే చాలా బీభత్సంగా అయిన గొడవ చేసి ఇద్దరి మధ్యలో ఒక యుద్ధం జరిగిన తర్వాత ఎడమకాలు తీసి తండ్రిని ఇక్కడ తన్నుతుంది. ఒకసారి తన్నగానే శివుడు వెనక్కి ఒరుగుతాడు, కింద పడిపోతాడు. పడిపోయినప్పుడు అమ్మ కొంచెం అంత దూరంలో నుంచి వచ్చిన ఆ మెరుపు వేగంతో వచ్చిన పరుగమ్మ మిగతా దేవాది దేవతలు వెనక్కి జరుగుతారంట. ఆమె అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ త్రిశూలం ఇలా చేతిలో పెట్టి ఒక్కసారి ఆ కేశాలన్నీ ఇలా తీసి, ఈ శరీరం మొత్తం కాలిపోయి ఉంటుంది కదా, బొబ్బర్లతో ఉంటుంది ఆవిడ రూపం చాలా భయానకమైన రూపం ఉన్నప్పుడు ఈ నాలిక ఇంత బయటికి తీసి శివధాత్రి అంటారు. ఇక్కడ 2 పనులు వచ్చుతాయి కదా, రాక్షసులకు చూస్తాం, కొందరు దేవతలకు చూస్తాం కదా, అది శివధాత్రి అంటారు. శివధాత్రి అంటే శివుడిచ్చే వరం ఇయ్యబడ్డ శక్తిని శివధాత్రి అంటారు. అంటే ఆ శక్తి ఆవిడ ఇచ్చిన శక్తి అని రుజువు అనమాట. ఆయన సగభాగం ఇచ్చాడు కదా, అలా వచ్చిన ఆ రూపాన్ని అమ్మ ఈ ఎడమకాలు తీసి తండ్రి యొక్క ఇక్కడ పెట్టినప్పుడు, త్రిశూలం తీసినప్పుడు అమ్మ మెడలో ఉన్న కర్కాటేశ్వరుడు, తండ్రి మెడలో ఉన్న సర్పము భయంతో తండ్రి ఎడమకాలకు చుట్టుకుంటుందంట. ఏం జరగబోతుందో ఈ రూపాన్ని చూసి అని. శివుడే కింద కొరిగిండంటే మరి ఆ శక్తి ఎంత బలమైనదో అని చూసినప్పుడు అమ్మ ఒక్కసారి కేశాలు ఇలా అని ఆ త్రిశూలాన్ని తండ్రి కరెక్ట్గా గొంతు దగ్గర పెట్టి ఇలా ఎడమ చేతితో ఆపి అమ్మ ఈ కుడి చేతితో తండ్రి నాలిక బయటికి లాగుతుంది. లాగి ఆ రోజు నేను నీకు వరం ఇయ్యలే అని రాసుకుంటాడు కదా, ఆ దాన్ని నేను నీ బిడ్డని, నువ్వు ఇచ్చిన వరాన్ని ఎలా మర్చిపోతావు, నేను చూడాలమ్మ తల్లిని అని చెప్పేసి ఆ మాటని మళ్ళీ వెనక్కి తీసుకున్నప్పుడు ఆ తరుణం చూడముచ్చటగా ఉంటే 14 చేతులతో ఉంటుందంట. ఆ రూపాన్ని చూసి తండ్రి రియలైజ్ అవుతాడు, నా బిడ్డ, నేను వరం ఇచ్చిన బిడ్డ, చూడాలమ్మ తల్లి, నల్లపోచమ్మ తల్లిలాగా పుట్టిందా, 16 సంవత్సరాలు అడవిల పాలు చేశానా అని ఆయన దగ్గరికి తీసుకున్న ఆ తరుణం, ఇటు ఎర్రపోచమ్మని ఇటు నల్లపోచమ్మని తీసుకొని ఇద్దరిని ఒకరినొకరు చూసుకున్నప్పుడు, అక్క చెల్లెళ్ళు, అక్క నీకు ఇంతటి అవమానం జరిగింది కాబట్టి నాకెందుకు ఈ పెళ్ళి, నీకే ఇంత అవమానం జరిగిందా, మన తండ్రి మనకింతటి అవమానం చేశాడా అని చెప్పినప్పుడు తండ్రి వాళ్ళని దగ్గరికి తీసుకొని పార్వతీ మాతను తీసుకొని, లోక కళ్యాణం కోసం పుట్టిన మీరు పొలిమేర దేవతలై పుడతారు. ఇకపైన ఊరూరా పొలిమేరలోకి రాక్షసులు, భూత పేత ప్రేతాత్మలు రాకుండా ఎక్కడైతే మిమ్మల్ని పూజిస్తారో మీరు వనదేవతలై వనభోజనాలని, అది రాను 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 గొప్ప పండగల్లాగా అవుతుందని చెప్పి భూమండలానికి తండ్రి వాళ్ళని పంపించిన మహారోజు ఈ ఆషాఢం. తండ్రి వాళ్ళ దగ్గరికి తీసుకున్న రోజు కూడా ఆషాఢం. ఈ ఆషాఢంలో ఆడపిల్లలందరూ ఇంటికి ఎందుకు వెళ్తారంటే, ఆ రోజు నల్లపోచమ్మ తల్లి శివుడి దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఆనవాయితీగా ఇప్పటికీ ఆడపిల్లలు తల్లిదండ్రి దగ్గరికి వెళ్తారు. అలా తండ్రి వాళ్ళకి సపర్యారాలు 1 నెల రోజులు చేస్తాడంట. ఆ 1 నెల రోజుల పండుగ ఇప్పటికీ మనం పాటిస్తున్నాం ఇక్కడ. దాని అంతరార్థం గ్రామ దేవతలు అలా పుట్టారు అంటే దానికి ముఖ్యమైన కారకుడు ఎవరు, ముక్కంటి. అలా చౌడాలమ్మ తల్లి పొలిమేరలో నుంచి అలా 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 వచ్చి ఒక్కొక్క దేవత పుట్టుక తర్వాత చాలా కష్టాలు పడ్డదమ్మా. ఆ కష్టాల్లోనే ఇప్పుడు ఎల్లమ్మ తల్లిది కూడా ఒక్కొక్క దేవత స్వరూపం చూడండి. ఎల్లమ్మ తల్లిని తండ్రి ఆల్రెడీ పుట్టించాడు, రేణుకా రూపంలో ఒక తల్లి ఆల్రెడీ ఉంది, వాళ్ళిద్దరి యొక్క అనుసంధానం ఒక శక్తి. అలా ముత్యాలమ్మ కానీ, కనకాల కట్టమైసమ్మ తల్లి కానీ, పెద్దమ్మ తల్లి కానీ, సరస్వతి మాత కానీ, లక్ష్మీమాత కానీ, ఇప్పుడు మన దగ్గర మాంకాలమ్మ అంటారు, మహంకాళి అన్నారు, మాంకాలమ్మ అంటారు. తర్వాత మైసమ్మ తల్లిలమ్మ, పొలిమేర మైసమ్మ వేరుంటుంది, బంగారు మైసమ్మ వేరుంటుంది.
ఉప్పాలమ్మలో మళ్ళీ మాంసాహార ఉప్పాలమ్మ ఉంటుంది, శాకాహార ఉప్పాలమ్మ ఉంటుంది. ఎల్లమ్మలో బాపనెల్లమ్మ ఉంటుంది, మాంసాహారం ఎల్లమ్మ ఉంటుంది. అంటే భక్తుల యొక్క ఆలోచనలు వాళ్ళ అంశాలు అమ్మలు పుట్టించుకొని ఈ విధంగా కాపాడుతున్న గ్రామ దేవతల ప్రత్యేకత మనం తెలుసుకోవాలి. దీనికి ముఖ్యమైన కారకులు ఎవరిప్పుడు? పరమశివుడు కాబట్టి ఆయన సృష్టికర్త అయ్యాడు. అలా నల్లపోచమ్మ తల్లి చరిత్ర మొదలై గ్రామ దేవతలందరూ పుట్టుకొచ్చారమ్మా. దీని అంతరార్థం అది. అలాగే మరి పోతురాజులకు కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి. వీరి గురించి చెప్తారు, అమ్మవారి సోదరుడు అని అంటారు. ఏ విధంగా వీటి గురించి వివరించండి. ఇప్పుడు పోతరాజులది తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకమైనది. ఇందులో కొంచెం వెనక్కి వెళ్తే అమ్మ, తండ్రి శివుడు ఏం చేశాడు? అమ్మని అడవి పాలు చేశాడు. అడవిలో పాలు చేసిన ఆడబిడ్డే కదా. వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ తండ్రి లేని సమక్షంలో, ఒక ఇల్లు లేని సమక్షంలో ఆడబిడ్డ అవడం చేత ఈ కూరగాయలే కానీ, తర్వాత అక్కడ దొరికే అడవి దుంపలే కానీ, అడవిలో దొరికే కళ్ళు అంటే అదొక పానీయంలాగా స్వీకరించడమే కానీ, మాంసాన్ని సౌష్ఠవత్వానికి పూర్తిగా స్వీకరించిన దేవత నల్లపోచమ్మ. మన దగ్గర యాటలు తెగడానికి గల కారణం అమ్మే స్వయంగా మాంసాహారం తిన్నది. ఏమి దిక్కు లేదు, ఆరోగ్య పరిస్థితులు కాబట్టి ఆవిడ ఉన్న పరిస్థితి ఒంటరిది కాబట్టి అడవిలో తిరిగి అన్నీ స్వీకరించడం చేత ఆవిడ పెరుగుతూ రావడం చేత అమ్మని చూసి కూడా ఆకతాయి మనుషులు కొంచెం ఒంటరితనాన్ని పరీక్షించారు. ఇప్పుడు కూడా అందంగా ఉన్నా లేకున్నా చెట్టుకు చీరగట్టిన వచ్చేటోళ్ళు ఉన్నారనేది సామెత ఉంది కాబట్టి అమ్మకి కూడా తప్పలేదు ఆ పరిస్థితి అని అమ్మ వేట కొడవలతోని అమ్మ త్రిశూలతోని సంహరణం చేసిన తలలే అమ్మ మెడలో ఉన్నాయి. ఆవిడ సంహరించి ఆ తలలు పెట్టుకుందంట, అంటే వేరే వాళ్ళు చూసి భయపడతారని. అలా పెట్టుకున్న ఆ తరుణంలో అమ్మ ఒక సమయం ఎలా వస్తుందంటే, అమ్మకి గుర్తింపు ముఖ్యం. ఎందుకంటే ఎక్కడో అడవిలో ఉంటే గుర్తింపు ఎలా వస్తుంది? గుర్తింపు రావడం ముఖ్యం కాబట్టి అమ్మ ఏం చేసిందనంటే ఊరంతా మహమ్మారిని ప్రబలింపజేసింది. అమ్మోరు అంటారు ఇప్పటికీ. అమ్మోరు వచ్చిందంట అంటారంటే అమ్మోరు అనేది పేరు కానీ అంతకు ముందుకు చూస్తే ఈ దడ్డూరులు లాంటివి. అలా మహమ్మారిని అన్నిటి చేసిన తర్వాత ఒక పెద్ద ఆవిడ ఒక చిన్న ఆ సాపలో చుట్టుకొని పోతూ ఉంటే అదే కొండ మీద కూర్చొని అమ్మ ప్రశాంతంగా ఇలా కూర్చొని చూస్తుంటుందంట. ఏడికి పోతుంది ఈవిడ చూసి అమ్మ అడుగుతుందంట, ఏమే ఎక్కడికి పోతున్నావు? పొలిమేర దాటకూడదు అని చెప్పేసి నియమ నిబంధనలు తెలియదా మీకు? అలా ఎలా పొలిమేర దాటి వెళ్తున్నావు అంటే ఒకసారి చూసి అమ్మని చూసి భయపడుతుందంట. ఇది ఎక్కడిది పంచాయతీ, ఎవరో ఈవిడ చూడ్డానికి రాక్షసుల్లాగా ఉంది, భారేడుగా ఉంది అని చెప్తే అప్పుడు అంటదంట, నువ్వు వెళ్ళింది కాక నీ మనవడిని తీసుకెళ్తున్నావు అని కొంచెం హెచ్చరికిస్తే అప్పుడు అర్థమవుతుందంట ఈవిడ ఏదో శక్తి ఉన్నట్టుంది, నా మనవడిని కూడా చూసింది సాపలో అని అంటే ఆలోచన ఉంది. అమ్మ ఊర్లంతా మహమ్మారి వచ్చింది, నువ్వు శక్తి ఉన్నదన్నావు, ఇందులో మనవడు ఉన్నాడు అంటే నువ్వు ఈ కొండ మీద కూర్చొని ఏం చేస్తున్నావు అమ్మ అని అడుగుతారు కదా. అడిగినప్పుడు అంటదంట అమ్మ నీ మనవడిని ఇక్కడ ఇవ్వు అని చెప్పి మనవడిని తీసుకొని ఒడిలో పెట్టుకున్నప్పుడు అమ్మాయి అంటదంట నా నెత్తి చూడు అని అంటారు కదా ఇలాగా. అలా పాయలు జరుపుతున్నప్పుడు ఒక్కొక్క పాయకి ఒక్కొక్క కళ్ళు కనబడుతుంటాయంట. కనబడినప్పుడు అమ్మ రూపం చూసి అమ్మ జగదాంబిక దేవి రూపాన వచ్చిన శక్తి స్వరూపిణి ఉన్నట్టు ఉందని చెప్పి అమ్మకి చెప్తుందంట, అమ్మ గ్రామాన్ని కాపాడే బాధ్యత మీపై ఉన్నది, మీరు ముమ్మాటికి రావలేను అని చెప్పినప్పుడు అమ్మ అంటదంట, మీరు ఇంట్లోకి వెళ్ళి ప్రకటన చేయండి, బెల్లం సాకలు వేప కొమ్మలు తగిలించి పెట్టండి ఇంటింటికి గుమ్మానికి, నేను వస్తాను అని చెప్పినప్పుడు ఇక్కడ జరిగిన అంతరార్థం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఊర్లోకి అమ్మ వస్తున్నది అనుకుందాం, మరి అమ్మ నిజమా అబద్ధమా? ఈవిడ దయ్యమా భూతమా? ఒక 10 మందిలో ఒకడికన్నా వస్తుంది డౌట్, ఎవరో ఒక వ్యక్తి లోపలికి వస్తున్నాడు తల్లి, నేనంటే నమ్మాను ఏమైనా నిజమే అని. ఊర్లో ఉన్న వాళ్ళందరూ నమ్మాలంటే కొందరు ఎవడో ఒకడు ఉంటాడు కదా, మనోళ్ళు అగ్గిలో గుగ్గిలని చేసేటోళ్ళు ఉంటారు కాబట్టి అమ్మ వస్తూ ఉన్న తరుణంలో ఆకతాయిలు అడ్డుకుంటూ ఉంటారు. ఆ అడ్డుకున్న ఆ తరుణాన్ని చరిత్రలో బాగా వివరించి ఉంచారు. ఎలా వివరించారంటమ్మ, కన్న తండ్రి అయితే ఇప్పుడు లేడు, కానీ కన్న తండ్రి కంటే ఎక్కువ శక్తి ఉన్న ఒకే ఒక్క మునగాడు నా తమ్ముడు అన్న అయితే. ఎందుకంటే తమ్ముడు అన్న బలహీనుడైనా సరే అక్క చెల్లె విషయంలో కొంచెం పోరాడుతూ ఉంటారు కాబట్టి వేరే ఎవరూ చేయలేరు కాబట్టి పొలిమేరలో పుట్టిస్తుంది పోతరాజుని, పసుపుతో పుట్టిస్తుంది. పుట్టించిన ఆయన గారిని తమ్ముడు పోతరాజా అని అన్నప్పుడు తండ్రి వచ్చి నించొని అమ్మని ఏమడుగుతాడంటే, అక్క వివరణ ఇవ్వండి అని అంటే, గ్రామంలో నేను లోపలికి అడుగు పెడుతున్న సమయంలో నిన్ను మాత్రమే చూసి వెళ్తా, నేను నీవు లోకాన్ని చూడాలి. ఎవరైనా ఆకతాయిలు ఎలాంటి విషయ వివరణలకు వస్తే ఇదిగో నీ చేతిలో ఇర్రగోలలు ఉంటారు దాన్ని, ఈ ఇర్రగోలతో వీపు విమానం మూత భోగించవలేని అన్నప్పుడు ఎలా మరి అమ్మకు స్వాగతం పలుకుతాడు తెలుసా అమ్మ ఆయన? ఆ స్వాగతం కూడా అమ్మ తెలంగాణ ప్రజలు చాలా చాలా అదృష్టవంతులు అంటాను. అమ్మ ఇప్పుడు మీరే శక్తి స్వరూపిణి, ఇప్పుడు నేనే పోతరాజు అనుకుందాం. అమ్మ ఏం చేస్తుందంటే నేను నిన్నే నమ్మాను అన్నప్పుడు అమ్మ ఆయన గారి కళ్ళు మాత్రమే చూస్తే, అక్క నన్ను చూస్తూ ఉన్నాయి నువ్వు రా,
కానీ నీ చెవులకి నేను సవ్వడి వినిపిస్తా, ఆ సవ్వడి ద్వారా నువ్వు అడుగులు వేయాలి అని చెప్పినప్పుడు అమ్మ ఎలా వస్తుంది లోపలికి? ఒక బోనం, ఒక ప్రత్యేకత, దాంట్లో ఊరంతా బాగు చేయాలి కదా. వనమూలికల సముదాయాలన్నీ తీసుకొని అమ్మ ఇలా వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఊరికి మరి అమ్మ వచ్చింది ఒక వనమూలిక ఇవ్వడానికి, మహమ్మారిని తగ్గించడానికి. కాబట్టి అమ్మ ఇలా వస్తున్న ఆ తరుణాన్ని, ఇలా చూసుకుంటూ వస్తున్న ఆ తరుణాన్ని అమ్మ ఏం చేస్తుందంటే అమ్మ ఈ 2 చేతుల్లో కూడా వేపమండలు పట్టుకొని ఆయన కళ్ళల్లో చూస్తే ఆయన ఏం చేస్తాడంటే ఈ కాళ్ళకి పాయలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద గజ్జలు, ఆ గజ్జల సవ్వడి చేస్తుంటాడంట ఇలా. అంటే ఈ సవ్వడిని వినుకుంటూరా దారి కనబడడానికి అన్నప్పుడు మన తెలంగాణలో చూడండి అమ్మ, చాలామంది ఆడవాళ్ళు కూడా బోనం ఎత్తుకొని ఇలానే ఆడతారు, ఇట్లానే ఆడతారు, ఇలానే ఆడతారు. దాని అర్థం అది. అమ్మ ఇలా చూస్తూ కళ్ళ కళ్ళు పెట్టి ఇలా ఆడుతూ ఉన్నప్పుడు పోతరాజు అమ్మని చూస్తూ వెనక్కి అడుగులు వేస్తుంటాడంట. అంటే ఇట్లా పోతూ ఉంటాడు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో అమ్మ మువ్వల సవ్వడితోనే అడుగులు సాగుతాయి. మువ్వల సవ్వడి అంటారు దాన్ని. అలా వస్తూ 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 వెనక్కి పోతూ ఉన్నప్పుడు ఆకతాయిలు అడ్డొచ్చినప్పుడు వాళ్ళ గొంతులు, వాళ్ళ ఈ గొంతు ప్రాంతాన్ని కేవలం ఈ పండ్లతోనే నుమ్ములేవాడంట. అంతమందిని చంపిన చరిత్ర ఉంది మన దగ్గర. ఆయన గారు ఒకసారి కాదు కదా, పోతరాజు ఎన్నో గ్రామాల్లో ఎన్నో శక్తుల రూపాల్లో అందరు అక్కచెల్లెల దగ్గర ఉంటాడు. కాబట్టి ఆయనకు ఉన్న ఒకే ఒక ఆయుధము ఈ పండ్లతోని కొరకడము గొంతుని, అంతే. గావు కేక పెట్టి కొరికేస్తాడు. ఎంత బారెడు ఎత్తుగుండి చూడడానికి భయానకంగా పసుపంతో ఉంటాడు కదా, ఆయన కళ్ళల్లో చూసి దేవత నడిచేదంట అమ్మ. అంత శక్తిని అమ్మ పుట్టించుకుంది. నన్ను నా తమ్ముడు నా అన్న తప్పితే ఎవరు కాపాడలేరు అని చెప్పి అలా అమ్మ గర్భగుడిలో కూర్చునే అంతవరకు తండ్రి వస్తూ ఉంటాడు. వచ్చి వాళ్ళిద్దరు ఇప్పుడు ఎంత వైవిధ్యముగా ఆడతారంటే అమ్మ ఆడేవాళ్ళు కూడా. ఇప్పుడు కొంచెం నాకు తెలిసిన నైపుణ్యత తగ్గింది, కానీ కొంతమంది ఒక 25-30% మంది ఇంకా ఉన్నారు ఆ కారణ జన్మలు ఆడేవాళ్ళు. వాళ్ళని చూస్తే ఎంతో చక్కగా ఆశీర్వాదం తీసుకునేలాగా అనిపిస్తుంది. ఇప్పుడు మద్యం తాగి ఎవరు చేయరు, కొంతమంది తాగుతారు, అది వేరే విషయం కదమ్మా. పోతరాజులు మద్యం తాగకూడదు. తాగితే ఆ వర్షాలు పడ్డ ఆడేదానికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అంత మన ఫిజిక్గా అంత బాగా లేము ఇప్పట్లో. షుగర్లని, బీపీలని, ఇంకేదో కంటామినేటెడ్ ఫుడ్. కాబట్టి పోతరాజులు పుట్టడానికి అంతరార్థం ఎంత వివరంగా ఉందో చూసారా? జగన్మాత పుట్టించుకున్న శక్తి ఆవిడ. ఇప్పటికీ ఒకడే పోతరాజులు, అన్నదమ్ములు అంతే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో చూస్తారు. కానీ మా ఉద్దేశం అంతా ఏంటంటమ్మా, గ్రామం అంతా ఒకటేసారి ఎత్తాలి బోనం. అలా ఎత్తితే పోతరాజు ఆయన పాత్ర మంచి బలంగా చేయగలడు. గల్లీలో నుంచి 20-30 వెళ్తే మరి ఎంతమంది పోతరాజులు కావాలి? ఇంతే ఉంటాయి చేతులు, మెడ ఇంతే ఉంటుంది పోతరాజులది. పోతరాజు అంటే ఎలా ఉండాలి? అవతల వ్యక్తి చూస్తే మరి భయపడేటట్టు ఉండాలి. ఇప్పుడు అలా లేదా? మన వాళ్ళు కొంచెం చిన్న వయసు ఉన్న వాళ్ళు కొంచెం ఇష్టంగా వేస్తున్నారు. కానీ ఇష్టంగా వేయడాంట్లో కూడా అమ్మ అనుమతి అవసరమా కాదా? ఇంకా జగన్మాత ఎన్ని రోజులు చూసుకుంటూ కూర్చోాలి అలాగా? అందుకని పోతరాజుల అంతరార్థం తెలంగాణలో చాలా గొప్ప తల్లి. ఇప్పటికీ అంటారుగా తల్లిదండ్రులు అన్నతో పో తమ్ముడితో పో అని. ఎందుకంటారు? తల్లి తండ్రుల తర్వాత ముఖ్యమైన పాత్రనే అన్న తమ్ముడు. కాబట్టి పోతరాజులు అందరి ఇంటిని కాపాడాలని మనస్ఫూర్తి కోరదాము. ఇంత మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు పోతరాజులు నిమ్మకాయలు పెట్టుకునేదే. కానీ ఆ గజ్జల శబ్దం మీరు గమనించండి, వాళ్ళు వేసే అడుగులో కూడా చాలా గల్లుమని సౌండ్ వస్తుంది, భయం అయ్యేలాగా శబ్దం వస్తుంది. ఆనందంగా చూస్తే భక్తి కనబడుతుంది. కొంతమంది ఇప్పుడు పోతరాజులని వాళ్ళు ముఖ్యంగా పోతరాజులు ఇప్పుడు కూడా ఏం చేయాలంటే అమ్మ, ఆకతాయిలో ఉండడం చేత ఇప్పుడు పాత్ర చెప్తున్నాం పోతరాజులది. ముఖ్యంగా ఇప్పుడు అమ్మాయిలకు పోతరాజులు చాలా అవసరం. ఎందుకంటే ఈ స్త్రీలు ఇలా బోనం ఎత్తుతారు. ఇలా ఎత్తినప్పుడు ఈ ప్రాంతం కొంచెం ఖాళీ ఉండదాన్ని చెడు చూపుతో చూసే మూర్ఖులు ఉన్నారు. వీళ్ళ ఈ వీపులు పగలగొట్టడానికి అవసరం పోతరాజు. ఎందుకంటే అమ్మ వాళ్ళంతా ఒక మత్తులో ఉండిపోతారు. అమ్మాయిలు ఏం చేస్తారు? ఇప్పుడు బోనం ఎత్తేది స్త్రీలే కాబట్టి అంగరంగ వైభవంగా అలంకరణ, పట్టు వస్త్రాలతో అలంకరణ, ఈ మంచిగా ఈ హెయిర్ అంతా మంచిగా పెట్టుకొని నిండుగా ఒక దేవతలాగా తయారై వాళ్ళు వస్తే వాళ్ళని చూడడానికి ఇంకోటి వస్తాడు. ఆకతాయి తత్వం దేవతలకే తప్పలేదు అక్కడ. కాబట్టి ఈ ఆకతాయి తత్వాన్ని ఇప్పుడు అడ్డుకోవాలి ఖచ్చితంగా. చూడండి, ఆ బొయ్యను ఊదుతారు, అవి ఉంటాయి. అవి ఎట్లుంటుందంటే రాజధాని ఎక్స్ప్రెస్ ఉన్న బోగిలన్నీ అయిపోతాయేమో. ఇవేవో ఒక 70-80 ఉంటారు, వీళ్ళు లైడ్ ఈడు పోతూ ఉంటారు. బల్కంపేటలో ఎక్కువ చేస్తారు, ఇప్పుడు గోల్కొండలో ఎక్కువ చేస్తారు. కుటుంబ బాధ్యతలు తల్లిదండ్రులదమ్మా. బిడ్డలు ఎక్కడ పోతుర్రో కనిపెట్టకూడదా? గొడవలు అయితే చూడండి, కొట్టుకుంటారు పిల్లలు. లాస్ట్ ఇయర్ బోనాల పండుగ అప్పుడమ్మా అదే గొల్లకొండలో ఒక్కసారిగా 70-80 మంది గొడవ పడ్డారు. ఆ మధ్య గొడవలో నేనున్నా. త్రిశూలం బట్టి ఇటు అటు ఎంత చూపినా ఆగుతలేరు. ఎందుకు గొడవ? ఇప్పుడు ఈ బ్యాచ్ డ్యాన్సు, ఆ బ్యాచ్ డ్యాన్సు, ఆ బ్యాచ్ డ్యాన్సు, ఈ బ్యాచ్, ఎక్కడొకటి మైండ్ డైవర్ట్ అయిపోతుంది. తర్వాత ఒక 20-30 మంది పోలీసులు వచ్చినాక ఎక్కడెక్కడొక్కడ పారిపోతారు. అలా ఎందుకు తల్లి? అందరిది భక్తి కదా. జాతర అంటే అమ్మ కూడా ఎంత ఆనందపడుతుంది. అమ్మ ముందే వచ్చి కొట్టుకుంటే ఆమెకి ఎంత బాధ అవుతుంది. మళ్ళీ శివుడి దగ్గరికి పోతుంది, ఎక్కడ చేసిన గోలా అని.
భక్తిలో మనం కొంచెం లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి తల్లి. ఈ నిమ్మకాయలు కానీ పసుపు అంటే బండారం నిమ్మకాయలు పసుపు ప్రత్యేకత చాలా బలమైనది. వేపమండలి. నిమ్మకాయల ప్రత్యేకత వివరిస్తే ఏంటంటే అమ్మ, చాలా మందికి తెలియాలి, అమ్మకి ఈ గజ్జి తామరలు ఇంత పెద్ద పెద్దగా అయ్యినప్పుడు ఒక సమయంలో అమ్మకి కూడా మహమ్మారి వస్తుంది. ఆ మహమ్మారి కూడా వచ్చే ఒక రోజు నేను మరోసారి వివరిస్తాను. అమ్మకి అలా వచ్చినప్పుడు తండ్రి బాగా గుర్తుకొస్తాడంట, నన్ను ఇలా వదిలిపెట్టి అడవిలో పాలు చేసి అని. ఆ బాధని నెమ్మరు వేసుకోవడానికని నిమ్మకాయలు ఇలా పిండేదంట శరీరానికి కోపంతో. అలా పిండినప్పుడు ఆ బాధ ఆక్రోషమే ఈరోజు నల్లపోచమ్మ తల్లి రూపం. మేము ముమ్మాటికి చెప్తాము, అమ్మ రూపమే వేరేలు తీసుకుంటారు, అమ్మ ఏ రూపంలోకి పోదు. నల్లపోచమ్మ తల్లి అగ్గిలో పుట్టింది కదా, అప్పుడు పుట్టిందన్న కదా, ఆ రూపమే వేరే దేవతలు తీసుకుంటారు ఇప్పటికి. మహంకాళి రూపం ఆవిడదే, ఎందుకంటే ఆవిడ దొద్దొరలు వచ్చి రాక్షసులు సైతం భయపడే రూపం కాబట్టి. నిమ్మకాయలలో ముఖ్యంగా దేవతల దగ్గర ఎందుకు పెడతారంటే అమ్మ, ఇప్పుడు మీ వంశం ఉంది, మీ వంశం అనేది ఒక దేవత అంశం తల్లి. ఇప్పుడు దేవతల అంశంలో పుట్టినదే మీ వంశం. మీ వంశంలో ఎవరు లేరు మహానుభావులు పెద్దోళ్ళు కాదు, ఒక దేవత ఒక అంశాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక అంశం తీసుకుంది, ఆ అంశంలోనే మీరు అందరు పుడతారు. ఈ అంశం ఎవరిది? ఆ దేవతకి మీకు సంబంధం ఏంది అని అంటే, పలానా 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 ఋషుల వర్యుల నుంచి మీకు ఒక గొప్ప కార్యక్రమాలని అప్పచెప్పినాక ఈ దేవతని మన కుటుంబానికి అప్పచెప్పినట్టుగా ఉంటే ఆ బాధ్యత అంతా ఆ ఇల వెలుపులదే. ఇంటి దేవత గురించి మాట్లాడాం కాబట్టి దేవత అంశలో వంశం ఉంది, మన వంశ దేవత కాదు. ఆవిడ అంశలోనే మన వంశం ఉంది. అంటే ఈవిడ అంశదేవత కాబట్టి ఈవిడ ఏం చేస్తుందంటే, మీ వంశంలో ఎంతమందో చనిపోతారు, 1 సంవత్సరంలో కానీ 2 సంవత్సరాలు కానీ, పోనీ 100 ఏళ్ళు తీసుకోమ్మా, మరి వీళ్ళందరికీ పునర్జన్మలు ఇవ్వాలంటే వాళ్ళందరిని ఎక్కడ పెట్టాలి అని అంటే, వాళ్ళందరినీ నిమ్మకాయలు కొలువు చేస్తుంది. నిమ్మకాయలు ఎలా కొలువు చేస్తుంది గురువుగారు అంటే, వెరీ ఫ్రాంక్ ఎగ్జాంపుల్ అది, వెరీ డీటెయిల్డ్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. దాని ఇలా కోయగానే లోపల వచ్చేసి ఇట్లా నీళ్ళు ఉన్న గదులు ఉంటాయి కదా, చిన్న గదులు. ఒక నిమ్మకాయలు ఇప్పుడంటే గింతింత వచ్చాయి కానీ ఒకప్పుడు బారేడుగానే ఉండేట్టుగా, అలా కోసినప్పుడు వచ్చేస్తాయి గదులు. ఆ అన్ని గదులలో అమ్మ ఈ పూర్వంగా వాళ్ళ పిల్లలందరినీ సేకరించి ఓ దగ్గర పెట్టుకుంటుందంట. ఇంత వివరణ ఉన్న శాస్త్రం. అమ్మ మెడలో అందరిని ఎవరు వేస్తాం? వాళ్ళ పిల్లలు వాళ్ళ వంశం వాళ్ళది వేసుకుంటేనే ఆవిడకు ఆనందం, కానీ ఎవరిదో తీసుకొచ్చి వేసుకుంటే ఆనందం మా తల్లి. ఇది అమ్మవారి అంశ కాబట్టి ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరూ ఆమె దగ్గరే ఉండి పునర్జన్మ ఎత్తాలి, గత జన్మలో చేసిన పాపపు కర్మలను పుణ్యాలని ఇందులో పెట్టి మన వంశదేవతలు మన కులదేవతలు ఆ అనుకూలతను బట్టి పుట్టిస్తూ ఉంటారు. ఈ నిమ్మకాయల పాత్ర ఈ విధముగా వచ్చింది ఇక్కడికి. తర్వాత వేప కొమ్మల పాత్ర ఎలా వచ్చింది అంటే, జగన్మాత ఆయుర్వేద వనమూలికలు ధన్వంతరి. ముఖ్యంగా వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అమ్మ, అక్కడ గాలి కూడా చాలా 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 పవిత్రమైనది. కాబట్టి అమ్మ పుట్టింది ఎక్కడ? చెట్టు దగ్గరే పెరిగింది. ఆమె ఉన్నది ఎక్కడ? చెట్టు దగ్గరే పెరిగింది. కాబట్టి ఈ చెట్టు నుంచి ముఖ్యంగా చల్లదనం. ఎందుకంటే వేపాకు చెట్టు కూడా గుబూరుగా ఉంటుంది. ఆ నీడ ఎలా ఉంటుంది అంటే గ్యాప్ ఉంటుంది ఇక నీడలో. అట కింద పడుకుంటే ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ స్లీపు, తర్వాత అంత పవిత్రమైన ఇన్ని ఉండడం చేత డైరెక్ట్గా శక్తి. మాకు కన్నుల పండుగ ఒక దృశ్యం ఏర్పడింది గతంలో. అంటే ఒక అవసరం ఉన్నదని చెప్తున్నాము. ఒక దగ్గరికి వెళ్ళాను నేను, కారు ఆపేసి కూర్చున్నాం, భోజనం చేస్తూ ఉంటే అందరు పిల్లలందరూ కూర్చున్నాం. నేనేం చేశాను అంటే, నా దగ్గర 2 డాగ్స్ ఉన్నాయి, దాన్ని ఒక దగ్గర కట్టేసి దానికి అన్నం గిన్నె పెడదామని చెప్పేసి, నాడ పొలం పోతూ ఉండే నీళ్ళు, ఇలా చేతులు కడుక్కుందామని నించున్న దానికి వెళ్తున్నప్పుడు పెద్దది గుబూరుగా చెట్టు ఇంతలా ఉంది, దాని మొదలే ఇంతలా ఉందమ్మా. పైకి చూసా చెట్టు ఏందని, ఇలా కిందికి చూస్తే అమ్మ ఇట్లా పడగెత్తి కూర్చుంది పాము పర్ఫెక్ట్ మధ్యలో. ఎంత బోల్డ్ అయిందంటే అమ్మ మైండ్ దాన్ని అబ్జర్వ్ చేయలేకపోయినా, ఇట్లా అనుకొని చూసిన, ఏంది మా చిన్నోడు ఉన్నాడు, నేనున్నాం ఇద్దరము. అలా చూస్తే నడి మధ్యలో చెట్టు మధ్యలో పెరుగుతుంది కదా, ఎంత కన్నుల పండగ అనిపించిందంటే, నేను 2 నిమిషాలు ఆశ్చర్యపోయి, ఏందమ్మా ఇంత ఎండలో ఈడ ఇంత వివరంగా అని చూసినాక ఇట్లా చూసి ఇట్లా అని కిందికని ఇలా చుట్టుకొని ఇట్లా అని మెల్లగా చుట్టి ఇట్లా ఒరిగింది. మళ్ళీ నేను మా వాళ్ళకి చెప్పొచ్చింది, చూస్తే లేదు అక్కడ. అంటే అమ్మ అక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉంటుంది. ఆ చెట్టు దగ్గర కూర్చునే పవిత్రత ఉంది. కాబట్టి మన శాస్త్రంలో వేప చెట్టుని ఆయుర్వేదిక వనమూలికల్లో ముఖ్యమైన వనమూలికలాగా వాడతారు. పండ్లు కూడా ఎంతమంది వాడతారు చూడండి, ఊర్లో అన్నీ అదే చేసుకొస్తారు కదా. చలువ అమ్మది ఏంటంటే చలువ కాబట్టి ఈ కళ్ళు శాఖలు పెట్టి ఇంటి దగ్గర పెట్టడానికి, ఉగాది రోజు వేప కొమ్మలు పెట్టాలని కూడా మనం లాస్ట్ టైం మాట్లాడాం కదా. దానికి కారణం ఏంటంటే ఇల్లు చల్లగా ఉండాలి, అమ్మ ఆశీర్వాద బలం ఉండాలి అన్నదానికి అంతరార్థం. ఇప్పుడు మీరు అన్నట్టుగానే పసుపు ముఖ్యంగా ఇప్పట్లో కలితం తల్లి, మొత్తం కల్పితం.
పసుపు ఎప్పుడైనా ఇంత గడ్డలాగుండా తీసుకోవాలి, రౌండ్ ఇట్లా ఇట్లా చిన్న చిన్నగా ఉన్నాయి, కంకణాలకు పనిచేస్తాయి. కానీ ఇలా లావుగా ఉన్నది తీసుకొని దాని అంతరార్థం కూడా బాగా గమనించాల్సిన అవసరం. గౌరీమాత పసుపులో కొలువై ఉందని అంటారు, జగన్మాత కాబట్టి. ఆ పసుపుని దంచుతారు కదమ్మా, ఇలాగా దంచి దాంట్లో కొంచెం కళ్ళమంద పెట్టి, కొంచెం మన దగ్గర తేనె కూడా పెడతారు, తేనె పెట్టేసి ఈ నులుగు పిండి అంటారు కదా, ఈ 3 కలిపి ఈ చర్మానికి ఎవరైతే రాసుకుంటారో ఎంత కాంతివంతంగా ఉంటుంది చర్మం అనేది నిజమైనది. ఇప్పుడు ఇండైరెక్ట్గా కూడా మనం అవే వాడుతున్నాము కాస్మెటిక్స్లో, అవి లేనిదైతే అవుతుంది కాదు కదా. అలా వచ్చింది కాబట్టి ఆడపిల్లలకమ్మా పెద్ద మనిషి అయినప్పుడు ఎప్పుడైతే మొదటి రోజు నుంచి 11వ రోజు వరకు ఉంటుందో ఈ పసుపుతోని బీభత్సంగా పట్టిస్తారు శరీరానికి. ఎందుకంటే మైక్రో లెవెల్లో ఈ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి ఆ సమయంలో వాళ్ళకి. అప్పుడు ఈ ముఖం ఎంత కాంతివంతంగా ఉంటుందమ్మా, దేవతల్లాగా ఒక్కసారి చేంజ్ అవుతుంది ఫేసు. దాని అంతరార్థం ఇదే. ఇలా చేయడం ఇప్పట్లో తగ్గిపోయింది. ఇప్పుడు ఒకటే ఫేషియల్ రుద్దుతుర్రు, అయినా వాడు నల్లగానే ఉంటాడు. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది మర్చిపోయాం. పెళ్లి కూతురు చూడండి అమ్మా, ఈ నులుగు పిండి పసుపు పెడితే పెళ్లి రోజు ఎంత అందంగా, ఎంత కళ్ళగా, చూడ్డానికి దేవతలాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పెట్టుకుంటారు కదా, శాస్త్రం ఇదంతా. అలా మన దగ్గర ఏంటంటమ్మా, అమ్మవారులు ఒక్కొక్కటి శక్తి మనకి ఇచ్చారు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా కొన్ని అవసరాల నిమిత్తం మర్చిపోయాం. కానీ ఇలా పుట్టాయి. ఇప్పుడు పండగ పూట కాబట్టి మనం మాట్లాడుతున్నాం, మిగతా సమయంలో మాట్లాడగలమా? అలా వచ్చినాయి తల్లి, అవి సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. నమస్కారం. నమస్కారం.